నమస్తే, వితుడు స్వాగతం. లక్ష్యం సమాజిత్తం. గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు ఉన్నారు. మరి ఎప్పటి నుంచి ఈ వ్యవస్థను నిర్మించారు, ఎలా ముందుకెళ్తున్నారు, మరికొన్ని విషయాలు వారితో చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి నిజంగా కూడా మీరు పిహెచ్డీనా? అవునండి. ఏ అంశం పైన చేశారు? నేను హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో 2013 నుంచి 2018 వరకు హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లోనే ఆధునిక తెలుగు సాహిత్యం గిరిజన జీవన చిత్రణ అనే అంశం పైన నేను పిహెచ్డీ చేయడం జరిగింది. అంతకుముందు 12-13లో నేను ఎంఫిల్ మత్తడి తెలంగాణ కవితా సంకలనం విమర్శనాత్మక పరిశీలన పైన ఎంఫిల్ చేయడం జరిగింది. అక్కడే ఎంఏ చేయడం సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరిగింది. అంతకుముందు డిగ్రీ నిజాం కళాశాలలో చేశాను. ఎంసీజే డిస్టెన్స్లో తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం కూడా చేయడం జరిగింది. ఓకే, ఈ పిహెచ్డీ చేసిన వాళ్ళంతా కూడా ఏదో కాలేజీకి ప్రిన్సిపల్ అట్లా వెళ్ళిపోతారు. మరి అలా కాకుండా మీరు ఈ గిరిజన శక్తి స్థాపించారు, ఎందుకు మీకు అటువైపు మళ్ళీంది? నేను యాక్చువల్లీ మొదట ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్లో పనిచేశాను. ఓకే. ఎస్ఎఫ్ఐలో చేసేటప్పటి నుంచి తండా నేపథ్యం నుంచి వచ్చినటువంటి మనిషిని, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టాలు పడుకుంటా కొంత అక్కడక్కడ పని చేసుకుంటూ వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థిని. అయితే మొదటి నుంచి సమాజానికి ఏదైనా చేయాలి, ఈ సమాజంలో హక్కుల కోసం పోరాడాలి, భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల గురించి మాట్లాడాలనేటువంటి ఆలోచన మొదటి నుంచి అది నాలో ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం మేము చేసింది నీళ్లు నిధులు నియామకాలు. సో నియామకాలకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే ఎక్కడ లేవు. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ యూనివర్సిటీలలో పోస్టులు వేసే పరిస్థితి స్టేట్ కానీ సెంట్రల్ కానీ లేనటువంటి పరిస్థితి క్రమంలో జాతి హక్కుల కోసం పోరాడుతూ నాకు యూజీసీ నెట్ ఉంది, 16 నేషనల్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. అయినా కూడా ఇవాళ రాష్ట్రం కానీ దేశంలో కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉన్నది. సో నా జాతి కోసం, నా హక్కుల కోసం, దళిత అణగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఆ క్రమంలో గిరిజన శక్తి ఒక అంబేద్కర్ ఐడియాలజీని, ఏదైతే కొమరం భీం పోరాట స్ఫూర్తిని, సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని, ఏకలవ్య ఆలోచన విధానం, సమ్మక్క సారక్క, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అటువంటి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఈ సమాజంలో గిరిజన సమాజానికి తెలవాలి. అక్కడ లోపం ఉంది. ఎందుకంటే గ్రామానికి దూరంగా, మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి గిరిజన సమాజంలో చైతన్యం చాలా తక్కువ. సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని నేను భావించి గిరిజన శక్తి అనేది ఒక సాంస్కృతిక చైతన్యం మొదట గిరిజన సమాజంలో తీసుకురావాలనే లక్ష్యం. రెండవది, గిరిజన సమాజంలో ముఖ్యంగా హక్కులు, కాన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి హక్కులు ఏమున్నాయో తెలియని పరిస్థితి ఉన్నది. ఆ హక్కుల పైన అవగాహన, హక్కుల కోసం పోరాటం, అందులో భాగమే 10% రిజర్వేషన్ కూడా. ఆ తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా గిరిజనులు ఒక స్వతంత్ర సమానత్వంతో కూడిన రాజకీయ శక్తిగా ఎదగాలనే ఒక లక్ష్యం పెట్టుకొని సాంస్కృతిక చైతన్యం, భారత రాజ్యాంగ హక్కులు, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే ఈ 3 లక్ష్యాల బేస్ మీదనే గిరిజన శక్తి నిలబడ్డది, పోరాడుతుంది, ఒక చైతన్యాన్ని కల్పిస్తా ఉన్నది గిరిజన సమాజాన్ని. అయితే మీరు మరి ఎక్కడెక్కడ ఏమన్నా తరగతులు పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ప్రస్తుతానికి చాలా సమావేశాలు తండా, గూడెం, ఎరుకల వాడలు, మిగతా చెంచు పెంటలు ఈ క్రమంలో పోతా ఉన్నాం. గ్రౌండ్ నుంచి పోరాటం రావాలనేటువంటి ఆలోచనతో మేమున్నాం. ఆ గ్రౌండ్ నుంచి రావాలనే క్రమంలోనే ముఖ్యంగా ఆయా ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిసిపోయి ఒక 2-3 రాత్రులు అక్కడే నిద్రపోయి వాళ్ళతోనే కొంత పోరాటాన్ని నిర్మించి అక్కడ చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలోనే గిరిజన శక్తి అన్ని జిల్లాల్లో యూనివర్సిటీలు, కాలేజెస్, హాస్టల్స్ ఆల్రెడీ ఒక రౌండ్ తిరిగేసి వచ్చాము. మళ్ళీ రేపు తండాట, గూడెం, గుండె సప్పుడు అనేటువంటి ఒక బస్సు యాత్ర కూడా మేము చేసుకోబోతున్నాం. నాగార్జున సాగర్లో రాబోయే నెల 18, 19, 20న మేము శిక్షణ తరగతులు, రాజకీయ శిక్షణ తరగతులు, ఎలా సాంస్కృతిక చైతన్యం చేయాలనే చైతన్య శిక్షణ తరగతులు పెట్టుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ శిక్షణ తరగతులు, బస్సు యాత్ర తర్వాత చలో ఢిల్లీ ఏకైక లక్ష్యం 10% రిజర్వేషన్. మాకు రిజర్వేషన్ పెంచకపోవడం వల్లే మా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని భావన గిరిజన శక్తి భావిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి కొంత స్వార్థ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలు కూడా ఉన్నాయి. ఆ కుట్రల్లో భాగమే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి. అన్ని విభజించి పాలించే రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కొట్టుకుంటుంటే మేము కొట్టుకుంటుంటే వాళ్ళు సంతోషపడి, ఆనందపడి ఒక పైశాచికమైన ఆనందాన్ని పడుతూ ఉన్నారనేటువంటి విషయం గిరిజన శక్తి భావిస్తూ ఉన్నది. ఓకే, రాజకీయంగా మీరు తరగతులు ఇస్తా అని చెప్పారు కదా, మరి ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా రిజర్వేషన్లో ఉన్న రిజర్వ్ అయిన సీట్ల వరకే పరిమితం అయినారు ఇప్పటి వరకు కూడా. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే తప్పించి పోటీ చేయని పరిస్థితి. ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్తారు మీరు?
ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి, ఆ గిరిజన శక్తి ఎదగాలి, ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన సమానత్వంతో కూడిన హక్కుల కోసం పోరాడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గిరిజన శక్తి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో జనరల్ సీట్లలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో గిరిజనులు ఒక 70 కాన్స్టిట్యున్సీలలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇవాళ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి గిరిజనులు కన్స్ట్రక్టివ్ పొలిటికల్ వే తెలియకనో, లేకుంటే ఆ విధంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండో, ఆర్థిక సామాజిక పరిస్థితుల లోపం ఉండో వాళ్ళు పోలేకపోయారు. కానీ గిరిజన శక్తి వాళ్ళలో చైతన్యం నింపి ఇవాళ ఎంఐఎం పార్టీ ఉంది హైదరాబాద్లో, ఒక పాత బస్తీలో గట్టిగా నిలబడితే ఒకే ఒక ఎంపీ ఉన్నా కూడా భారతదేశంలోనేటువంటి అన్ని ముస్లిం తెగలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అది రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నది, వాళ్ళ సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ గిరిజన శక్తి కూడా ఒక స్వతంత్రమైనటువంటి రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా ఉన్నటువంటి గిరిజనులను ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటా ఉన్నది. ఆ కోరుకునే క్రమంలోనే ఇవాళ ప్రజల నుంచి లీడర్షిప్ వస్తూ ఉన్నది. నాలాంటి యంగ్స్టర్స్ 30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది యువకులు ఇవాళ కదులుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము జనరల్ సీట్లో గెలిచాము. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారు వరంగల్ జనరల్ సీట్లో నిలబడి గెలిచారు. అంతకుముందు డోర్నాకల్ నుంచి రేడియా నాయక్ గారని జనరల్ సీట్లో నరేష్ రెడ్డి గారి పైన గెలిచారు. అంటే కొంత గెలిచినప్పటికీ వాళ్ళ పార్టీ సపోర్ట్, ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ రిప్రజెంటేషన్. కానీ స్వతంత్రంగా గెలవాలి అంటే అది ఒక మాన్యవారు కాంశీరామ్ గారు చూపినటువంటి కొన్ని బాట, ఏదైతే ప్రజల దగ్గరికి పోయి ఓటు దేవు నోటు దేవు అని చెప్పి, అదేవిధంగా ప్రజల కాడికి పోయి బామ్సెఫ్ లాంటి సంస్థ ఉద్యోగులను బలమైన శక్తిగా నిలబెట్టుకుని ఆయన ఉద్యమాన్ని నిర్మించారు. సో గిరిజన శక్తి కూడా ఎవరి దగ్గర అడుక్కోకుండా తన సమాజం నుంచి పేబ్యాక్ టు ద సొసైటీ, ఏ ఉద్యోగులైతే ఈ సమాజం లబ్ధి పొంది రిజర్వేషన్ లబ్ధి పొందారో ఆ ఉద్యోగుల నుంచి యువర్ టాలెంట్, యువర్ టైం, యువర్ ట్రెజరీ ఏదో ఒక రకంగా ఈ సమాజానికి చైతన్యవంతమైన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ సమాజానికి పేబ్యాక్ టు ద సొసైటీ, ఆ సమాజం చీకట్లో ఉన్నది, ఆ సమాజాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని గిరిజన శక్తి భావిస్తూ ఉన్నది. అందులో భాగంగానే మా ఉద్యోగుల నుంచి కొంత సపోర్ట్ తీసుకొని మేము ఒక కన్స్ట్రక్టివ్ ప్రెజర్ గ్రూప్ ఉద్యమాన్ని నిర్మించి ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచిస్తాం. అయితే ఎవరైతే ఓటు కల్పించారో బిఆర్ అంబేద్కర్ కూడా ఈ విషయంలో రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసి కూడా ఆ విజయాన్ని అందుకోలేకపోయారు. అయితే మీరు అన్నట్టున్నటువంటి ఎంఐఎం పార్టీ అసౌద్దీన్ ఎంపీ గారు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నట్టు మొత్తం మేజర్గా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఉండటం వల్ల గెలవడం జరుగుతుంది. మరి ఇలాంటి విషయంలో ఒక తెగల వాళ్ళు అయితేనే ఒక వెనుకబడిన తరగతి వాళ్ళు జనరల్ సీట్లో సొంతంగా పోటీ చేసి గెలిచే అవకాశం ఉందంటారా ఇప్పటికైనా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అక్కడ లీడర్షిప్ పైన ఒక నమ్మకం, ఆ ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడం, ఆ ప్రజల ఇష్యూ మీద నిలబడితే ఖచ్చితంగా. నా మిత్రుడు జిగ్నేష్ మేవాని అని గుజరాత్లో, నేను రోహిత్ వేముల అజిటేషన్ చేస్తా ఉన్నప్పుడు తను నాతోనే ఉంటుండే. అతను అదేవిధంగా మిగతా మిత్రులు కూడా చాలా మంది, ఇప్పుడు భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ కానీ కన్నయ్య కుమార్ కానీ మేమందరం కలిసి పనిచేసాం సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమంలో, దళిత ఉద్యమంలో. కాబట్టి మేము ఏమంటా ఉన్నామంటే జిగ్నేష్ మేవాని ఇతర పార్టీలు సపోర్ట్ తీసుకొని తను స్వతంత్రంగా నిలబడ్డాడు. గిరిజన శక్తి కూడా స్వతంత్రంగా నిలబడుతుంది. ఇలా జడ్చర్లా ఉన్నది, మేము అక్కడ గిరిజనులు 90,000 మంది ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు నిజామాబాద్ రూరల్ ఉన్నది, నిజామాబాద్ రూరల్ లో మేము 50,000 మంది ఉన్నాం. అదేవిధంగా ఇట్లా మిర్యాల కూడా ఉన్నది, మిర్యాల కూడా మేము బలమైన శక్తి ఉన్నాం. ఇవాళ పాలకుర్తి ఉన్నది, మేము అక్కడ గట్టిగా నిలబడ్డాం కమ్యూనిటీ. కానీ ఇవాళ రాజకీయంగా మాలో చైతన్యం లేకపోవడం, మాలో ఒక లీడర్షిప్ పైన పెద్ద ఎత్తున నమ్మకం లేకపోవడం, కొన్న ఫైనాన్స్ కూడా మా దగ్గర సరైన రీతిలో ఇవాళ రేపు ఎలక్షన్స్ ఎన్నో ఖర్చుతో కూడుకుని ఉన్నది కాబట్టి అట్లా లేకపోవడం వల్ల, చైతన్యం లేకపోవడం వల్ల మాత్రమే వెనకబడ్డం. ఖచ్చితంగా రాబోయే కాలంలో జనరల్ సీట్లో, రిజర్వేషన్ సీట్లో మిగతా ఎక్కడ ఎవరికి తగ్గకుండా మేము కూడా పోరాటాన్ని నిర్మిస్తూ ఆ రాజకీయంగా నిలబడతామనే భావన గిరిజన శక్తి భావిస్తాం. మీరు అన్న మాటల ప్రకారం గుజరాత్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అతను చేసినటువంటి పోరాటాన్ని ఒక పార్టీ సొమ్ము చేసుకొని గెలవాలనుకుంది అక్కడ. ఎందుకంటే ఆ పార్టీ టికెట్ కాకపోయినా సొంతంగానే కూడా మద్దతు ఇచ్చింది. తర్వాత కన్యా బీహార్లో పోటీ చేసిన విషయం కూడా తెలిసే. వీళ్ళందరూ అంటే ఎట్లా అంటే ఈ ఒక ఆయుధంతో ముందుకు వచ్చిన వాళ్ళు ఒక పార్టీ మద్దతు తీసుకోవడం వల్ల అంటే మరి పార్టీ వ్యవస్థను మార్చలేకపోతున్నారు కదా. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసింది, తెలుగుదేశం పార్టీతో కలిసింది, కమ్యూనిస్టులతో కలిసింది, అందరితో కలిసి తను ఒక రాజకీయ శక్తిగా ఎదిగేంత వరకు ఖచ్చితంగా కలిసింది. బీఎస్పీ పార్టీ ఆ రోజు బీజేపీతో కలిసింది, కాంగ్రెస్ తో కలిసింది, అన్నింటితో కలిసింది. అంటే మన సమాజం ఒక్కటేసారి రావాలంటే కాస్త టైం పడుతుంది. ఆ టైం పట్టే క్రమంలో ఇతర పార్టీలు పరస్పరం సహకారం ఉంటుంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే జిగ్నేష్ మేవాని కలుపుకున్న పార్టీ తన లాభం చూసుకుంది, ఖచ్చితంగా జిగ్నేష్ తన దళిత సమాజం కోసం అసెంబ్లీకి పోవాలంటే ఆ పార్టీ సపోర్ట్ ను కూడా తను తీసుకుంది. అంటే పరస్పర అవకాశాలు ఉంటాయి, పరస్పర అవసరాలు ఉంటాయి. కాబట్టి రాజకీయంగా ఒక స్టెప్ ఎదగడానికి ఒక స్టెప్ ఉపయోగించుకోవాలి. కాంచీరామ్ గారు అంటారు అన్నట్టు ఒక సందర్భంలో, నేను ఒక ఏరు దాటుతున్నా, ఆ ఏరు దాటే క్రమంలో
ఒక గాడిద వచ్చింది, ఆ గాడిద ఎక్కితేనే నేను ఏరు దాటుతా, కానీ గాడిద మీద నేను ఎక్కాలా అనుకుంటే మాత్రం ఎక్కలేను. ఆ సమాజంలో అప్పుడు అవసరానికి అది ఎక్కి అవతల దాటిన మాకు కూడా ఏదో ఒక పార్టీ ఏదో ఒక రకంగా మేము వెళ్ళాలి తప్ప ఇది ఎక్కినా దాంతో కలిసినాము ఇది అని ముందే పెట్టుకుంటే అది ఎదగలేకపోతుంది ఆ పార్టీ గానీ ఆ సంస్థ గానీ అనేటువంటి భావన మాలో. ఓకే, ఇప్పుడు గిరిజన సంస్థలు అయితే జేబీ సంస్థ ఇవన్నిటిని కూడా టార్గెట్ హిందూయిజం పైన తెలుస్తుంది. నిజంగా కూడా మరి ఈ హిందుత్వం అనేది బీజేపీ పార్టీ ముందుకు వచ్చినటువంటి సందర్భం అయితే అప్పటిదాకా కూడా మరి కాంగ్రెస్ పార్టీ రూలర్లో ఉంది. మరి ఎందుకు ఇది సమస్యపోయేటట్టు చేయలేకపోయింది? తెలంగాణ ప్రాంతంలో ఇవాళ గిరిజనులు 13 తెగలు ఉన్నారు. కొలాన్, నాయక్పోడ్, పర్దాన్, భగత, చెంచు, ఎరుకల, గోండు, కోయ, లంబాడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 తెగలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ ప్రాంతంలో ఏదైతే జనాభా దామాషా 10% ఉన్నదో వాటి ప్రకారం ఇవ్వాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఈ గడవ ఏదైతే ఆదివాసి గాని లంబాడి గాని మిగతా ఎరుకల తెగలు గాని ఇటు మధ్య కొట్లాట అయింది. ఇప్పుడు ఈ కొట్లాట కావడానికి ముఖ్య కారణం సరైనటువంటి రీతిలో 10 మంది ఇవ్వాల్సినది 6గురికే ఇస్తే మిగతా 4 పరిస్థితి ఏందనేది సమస్య. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ సమస్య పెద్ద ఎత్తున మొదలైంది. అంతకుముందు అంత పెద్ద ఎత్తున లేదు. సరే చిన్న చిన్న ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ వాళ్ళు సరిదిద్దుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్ ఇచ్చుంటే ఈ పార్టీకి సమస్య ఉండకపోయేది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల మంది లంబాడీలు, 10 లక్షల మంది ఆదివాసీ తెగలు ఉన్నాయి. సో ఈ 10 లక్షల మందికి 25 లక్షల 35 లక్షల మందికి 10% ఇవ్వాల్సింది 6% ఇస్తున్నారు. 3% మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇవాళ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ఆదివాసీ తెగలను మాట్లాడుతూ ఉన్నారో ఇలా ఐటీడీఏ అమరాబాద్ కానివ్వండి, ఐటీడీఏ భద్రాచలం కానీ, ఏటూరు నాగారం కానీ, ఉట్లూరు కానీ ఈ 4 ఐటీడీఏల కింద ఏజెన్సీ ప్రాంతంలో సోదర ఆదివాసీ తెగలు మాత్రమే ఉన్నాయి. లంబాడి సోదరులు మైదాన ప్రాంతంలోనే ఉన్నారు. సో ప్రతి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు అన్ని ఐటీడీఏకే పోతున్నాయి. దానికి ఒక ప్రత్యేకంగా ఒక కలెక్టర్ లాంటి పిఓ, కలెక్టర్ స్థాయి ఐఏఎస్ లాంటి ఐఏఎస్ గారు ఉంటారు. ఆ ఐఏఎస్ గారు చాలా పక్కడబందిగా అమలు చేస్తా ఉన్నారు. అప్పటికి కింది స్థాయిలో కొంతమంది దళారులతో కొంత రావాల్సినటువంటి ఫలితాలు, రావాల్సినటువంటి ఫలాలు ఆదివాసీ తెగలకు అందకపోవడం వల్ల ఆ ఆవేదన, రిజర్వేషన్ ఆవేదన, వాళ్ళ జీవితంలో ఇప్పటికీ అభివృద్ధి కాకుండా ఇవాల్టి వరకు అట్నే ఉండడం, దాంతో అక్కడ కొంత ఉన్నటువంటి అన్స్ట్రగుల్, వాళ్ళు పడుతున్నటువంటి స్ట్రగుల్తో అక్కడ ఉన్నటువంటి అన్రెస్ట్, ఆ అన్రెస్ట్ తో ఇవాళ సమాజం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఒకవైపు పోడు భూములు చేసుకుంటే చేసుకోనియరు, ఒకవైపు అక్కడ అడవిని నమ్ముకొని బతికితే అడవిలో అటవీ అధికారుల దాడులు, ఒకవైపు రిజర్వేషన్ పెంచమంటే పెంచరు, ఒకవైపు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వరు. అంటే ఎన్ని రకాలుగా ఆదివాసీ గిరిజనులు కానీ లంబాడి గిరిజనులు కానీ ఆవేదన పడతా ఉన్నారు. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మా జీవితాలు బాగుపడతాయని వాళ్ళు భావించారో ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గొప్పగా త్యాగాలు ఉన్నాయి గిరిజనులే. ఇవాళ మానుకోటలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం కాళ్ళు పోగొట్టుకున్న గిరిజన తెగలు, ముఖ్యంగా లంబాడీలు పెద్ద ఎత్తున మానుకోటలో పోరాటం చేశారు. అంతకుముందు సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని నడిచిన చరిత్ర ఇవాళ ఠాను నాయక్ కానీ, ధర్మారం తండ కానీ, పాలకుర్తి కానీ, వరంగల్ జిల్లా నుంచి సూర్యాపేట ప్రాంతం దిశగా పెద్ద ఎత్తున సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య సాకల మన దొడ్డి కొమరయ్య చనిపోయినప్పుడు అక్కడ పోరాటాన్ని నిర్మించింది లంబాడీ. అదేవిధంగా ఆదిలాబాద్ లో జంగల్ జమీన్ అని నిజాం రాజులకు ధీటుగా నిలబడ్డ చరిత్ర ఇవాళ గిరిజనులకు ఉన్నది. అంటే ఈ పోరాటము, ఈ చరిత్రలన్నింటినీ ఇవాళ ఏ చదువుతున్న పుస్తకాల్లో కనబడతలేవు, ఎక్కడ మాట్లాడినా ఆ చరిత్ర కనబడతలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొత్త చరిత్ర కనబడతా ఉన్నది కానీ వాళ్ళ జీవిత అభివృద్ధి కనబడతలేదు. అందుకోసమే గిరిజన శక్తి ఒకవైపు చరిత్ర బయటికి తీవాలని, ఒకవైపు హక్కుల గురించి మాట్లాడాలి, రిజర్వేషన్ గురించి మాట్లాడాలని, అదేవిధంగా సాంస్కృతిక చైతన్యం కల్పించాలని, రాజ్యాధికారం గురించి మాట్లాడాలని మొట్టమొదటిసారిగా ఒక అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గిరిజన సమాజానికి అందించాలనే ఉద్దేశంతో గిరిజన శక్తి నిర్మిస్తుంది. అయితే ఆ విషయంలో ఎలా ముందుకెళ్తున్నాం? ఇప్పుడు మేము యాక్చువల్లీ మేము నమ్ముకున్న సమాజం గిరిజన తండాలు, గూడాలు, చెంచు పెంటలు. మేము అనుకున్నటువంటి ఏదైతే 35 లక్షల మంది ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి మేము రీచ్ కావాలనుకుంటాం. వాళ్ళని రీచ్ కావాలంటే వాళ్ళతో పాటే జీవన విధానంలో అలవర్చుకోవాలి, వాళ్ళ కాడికే పోవాలి. ఆ సమాజం నుంచి వచ్చినటువంటి యువకులే మా సంఘంలో ఉన్నారు. ఎందుకంటే ఏ గ్రామం నుంచైనా ఒక విద్యార్థి ఉంటే ఆ విద్యార్థి ఆ గ్రామాన్ని చైతన్యం చేసే క్రమంలో మేము వెళ్తుంటాం, ఆయన వస్తూ ఉంటాడు. సో అట్లా ఒక లింకప్ చేసుకుంటున్నాం. ఇట్లా ఇవాళ తెలంగాణలో 10,000 తండాలు, గూడాలు, పంచాయతీలు ఉన్నాయి. వాటన్నిటిని మేము చేరే విధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలను రిప్రజెంట్ చేసుకుంటూనే ఆ సమాజాన్ని చైతన్యం చేయాలి. ఇప్పటి వరకు కూడా దేవరకొండ ప్రాంతంలో చూసినట్టయితే ఇప్పుడు కూడా శిశు మరణాలు, మళ్ళీ పుట్టినటువంటి పాపలు కూడా అమ్మటం జరుగుతుంది. మరి ఈ మీ యొక్క గిరిజన శక్తి వాళ్ళ అవేర్నెస్ చేసే కార్యక్రమాలు ఏమన్నా? గిరిజన శక్తి అమ్మాయిలు, ముఖ్యంగా ఆడపిల్లలు, గిరిజన ఆడబిడ్డల విషయంలో చాలా స్పష్టంగా మహిళా సాధికారతకై, మహిళల ఎంపవర్మెంట్ కోసం ఆడబిడ్డలను రక్షిద్దాం,
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి విద్య అక్షరానికి చాలా దూరమయ్యారు గిరిజన సమాజం చాలా కాలం. ఆ అక్షరానికి దగ్గర చేర్చాలనేటువంటి ఆలోచనతో ఆడబిడ్డను రక్షించుకుందామని ఒక ప్రోగ్రామ్ కూడా భవిష్యత్తులో తీసుకోబోతున్నాం. ముఖ్యంగా దేవరకొండ లాంటి ప్రాంతాలలో ఇలా 3-4 ఆడబిడ్డలు పుడితే గొంతులో వడ్ల గింజేసి చంపేసే పరిస్థితి ఉన్నది. అలా పోషించలేము, నేను తినడానికే తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డను పోషించలేని అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అయితే వాళ్ళలో చైతన్యం లేకపోవడం, వాళ్ళలో పేదరికం ఉండడం, వాళ్ళలో పేదరికానికి కారణం ఎవరో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చాలా వరకు మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ భూమి ఇస్తూ ఉన్నాం, 3 ఎకరాలు ఉంటుంది, డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉంటుంది, విద్య ఇస్తూ ఉంటుంది, KG to PG ఉంటుంది. ఇన్ని చేస్తూ ఉన్నా కూడా ఎందుకు బిడ్డలు అమ్ముకునే పరిస్థితి ఇంకా ఉందంటే గ్రౌండ్లో అందుతలేవు, ఆ ఫలాలు అందుతలేవు. ఆ ఫలాలు అందకపోవడం, మధ్య దళారులో ఎవరో ఒకళ్ళు మిస్గైడ్ చేయడం వల్ల ఆ సమాజం ఇంకా పేదరికంలో మగ్గడం వల్లనే ఇవాళ బిడ్డలు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఆ అమ్మక పరిస్థితుల్లో రాకుండా ఉండాలంటే ఒకవైపు ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గిరిజన సమాజంలో కూడా చైతన్యం రావాలనే భావనతో గిరిజన శక్తి ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఎక్కువ గిరిజనులు అంటే గిరిపుత్రులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు. కాలక్రమేపీ వర్షాలు తగ్గటము వల్ల అంతా కూడా వలసలు వస్తారు హైదరాబాద్. ఆటో డ్రైవర్లు గాను ఏదో ఒకటి చెత్త చెదారం ఎత్తే వాళ్ళలాగానో మిగిలిపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ గురించి మీరేమన్నా? నేను నిన్న సింగరేణి బస్తీ అని ఇక్కడే కర్మన్ ఘాట్లో ఉంటే అక్కడికి ఒక ఇష్యూ ఉంటే పోయినా. అక్కడ మొత్తము ఒక 1000 మంది గుడిసెలు వేసుకొని, ముఖ్యంగా అచ్చంపేట, దేవరకొండ, మాల్, మల్లేపల్లి ఈ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ నుంచి వచ్చినటువంటి లంబాడి బిడ్డలు మొత్తం ఆ ఏరియా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలకు చెత్త ఏరడానికి పోతా ఉన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది ఆటోలు తోలుతా ఉన్నారు, మిగతా వాళ్ళు కొంతమంది అక్కడ అడ్డాల పైన పనికి పోతా ఉన్నారు. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఇంకా హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో గిరిజనులు బతుకుతూ ఉన్నారు. ఇంకా మహబూబ్ నగర్ నుంచి చాలా మంది వలస వచ్చి ఆ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ముందు ఆ ఫ్లైఓవర్ కింద ఆటోలలో 3 రోజులు పడుకొని 3 రోజులు ఇంటికి పోయి బతికేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే సమాజంలో ముఖ్యంగా SC/ST BC సమాజంలో ఇంకా పేదరికంలో ఉన్నదనేది వాస్తవం. దాంట్లో ముఖ్యంగా గిరిజనులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో, ఇంటికాడ వ్యవసాయం కూడా సరిగ్గా లేక హైదరాబాద్ పట్టణంలో అక్కడక్కడ అడ్డాల మీద పనిచేసేటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి. అది దాన్ని ప్రభుత్వం నివారించాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ విషయం పైన. ఆ సమాజంలో వాళ్లకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అదేవిధంగా ఆ సమాజాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత మాది. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి కూడా పెద్దవాళ్ళు, ఇంటలెక్చువల్ చాలా మంది ప్రొఫెసర్లు వాళ్ళతో మాట్లాడిస్తున్నాం. మహిళలను కూడా కొంతమందిని తీసుకుపోయి ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ సాంస్కృతిక చైతన్యం సమాజంలో చేస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. అటువంటి ఇంటలెక్చువల్స్, ఒక ఇంటలెక్చువల్ గ్రూపు, ఒక ప్రెజర్ గ్రూపు, ఒక ఉద్యమకారులు, ఒక ఇంటలెక్చువల్స్ కలిస్తే ఈ సమాజంలో ఎంతో అంత మార్పు వస్తుందనే భావన మాలో ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పారు ఏమనంటే భావవ్యాప్తి ప్రచారం చేయాలి, ఆ తర్వాత ఆందోళన చేయాలి, ఆ తర్వాత రాజ్యాధికారం అదే వస్తుందన్నారు. అదే జరిగింది. తెలంగాణ ఉద్యమం చైతన్యం చేశాము, ఆ తర్వాత ఆందోళన చేశాము, రాజ్యాధికారం వచ్చింది. సరే, ఆ రాజ్యాధికారం ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, ఎంతవరకు వచ్చింది అనేది తర్వాత విషయం పక్కన పెడితే ఉద్యమం సక్సెస్ అయింది. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక చోటుకు రాగలిగినాయి. ఇవాళ గిరిజనులో కూడా చాలా సంఘాలు ఉన్నాయి, చాలా నాయకులు ఉన్నారు. ఉండడం వల్ల తప్పేం లేదు, కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి, ఎంతవరకు ఆ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సంఘం పెట్టుకోనేయండి. సంఘం పెట్టుకుంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగం సంఘం పెట్టుకోవడం. ఆ సంఘం యొక్క ఉద్దేశం, ఆ సంఘం యొక్క లక్ష్యం, ఆ సంఘం ఫలితం ఏం ప్రయోజనం సాధించింది అనేది ఇంపార్టెంట్. కాబట్టి గిరిజన శక్తిగా కూడా మేము మా సంఘం తరఫున ఒక 4-5 రకాల పనులు చేస్తూ ఉన్నాం. ఒకవైపు రిజర్వేషన్ పోరాటం మెయిన్ తీసుకున్నాం, గిరిజనుల చిన్న చిన్న సమస్యలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, రాజ్యాధికారం దిశగా పయనించాలని చెప్తా ఉన్నాం, వాళ్ళలో సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. గిరిజన పండుగలు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. గిరిజన పండుగలు ఎందుకంటే ప్రాణాన్నన్నా ఇస్తారు, కానీ వాళ్ళ యొక్క కల్చర్ని వదిలేసుకోవడానికి ఇష్టపడని గిరిజన తెగలు ఉన్నాయి. ఇవాళకి అనేక మంది గిరిజనులు ఇవాళ పండుగలు, గిరిజన పండుగలు చాలా ఉన్నప్పటికీ ఇవాళ బంజారాలు తీజ్ అని పండుగ జరుపుకుంటారు, అదేవిధంగా సంత్ శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటారు, శీతలా భవాని జయంతి జరుపుకుంటారు, అదేవిధంగా మా వాళ్ళు ఆదివాసీ తెగలు గోండులు నాగోబా జాతర జరుపుకుంటారు, అదేవిధంగా కొమరం భీం జయంతి, రామ్జీ గోండు జయంతి వర్ధంతులు చేసుకుంటారు, ఠాను నాయక్ వర్ధంతి జయంతి లంబాడీలు చేసుకుంటా ఉన్నారు. కానీ వీటికి ఎక్కడ గవర్నమెంట్ ప్రాధాన్యత కానీ చదువుకునే పుస్తకాల్లో వాళ్ళ చరిత్రలు కానీ కనిపించిన పరిస్థితి ఉన్నది. ఆ సమాజం గురించి బయట సమాజం తెలవాలంటే పుస్తకాల్లో రాయాలి, రాసేవాళ్ళు రాయాలి, మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడాలి, ప్రభుత్వం కూడా కృషి చేయాలనేటువంటి భావన గిరిజన శక్తిలో ఉంది. మీ మాటలు బట్టి చూస్తే ఎంతసేపు ఉన్న రాజకీయ అంగా ఎదగాలి అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఒక సమాజం సామాజికంగా, ఆర్థికంగా సమానత్వంతో కూడినటువంటి రాజ్యాధికారం రాకపోతే ఆ సమాజం యొక్క చరిత్ర కనుమరుగైపోతుంది.
అనే భావన మాలో ఉంది. అయితే మీరు మాట్లాడిన మాటలు ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం 72 వచ్చిన ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోని వాళ్ళు, ఒక తండవాసులు మొత్తం కూడా ఒక పార్టీ వాళ్ళకు వస్తాది పలకడం అనేది, లేకపోతే ఇంకో కొంతమంది కలిసి అణగారిన వర్గాలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఒక అగ్రవర్ణాల కిందకి వెళ్ళి పనిచేసిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. మరి ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా? ఖచ్చితంగా. ఎందుకంటే మన సమాజం ఆర్థికంగా కోలుకొని ఇప్పటికే ఒక జనరేషన్ మాత్రమే బయటకు వచ్చింది, ఇంకొక జనరేషన్ కూడా రాలే. పెద్దలు కాంచీరామ్ గారు ఉద్యమం చేసేటప్పుడు మహారాష్ట్రలో ఉద్యమం మొదలు పెడితే అక్కడ సక్సెస్ కాదని మళ్ళీ ఉత్తరప్రదేశ్కి పోయి ఆయన ఒక 20 సంవత్సరాల పాటు పనిచేశారు. ఒక జనరేషన్ కాదు, ఇంకొక జనరేషన్ కూడా సాక్రిఫై చేయాల్సి ఉంటుంది. మేమేమో ఉంటా ఉన్నాం, గిరిజన శక్తి పోరాటం చేయగానే రేపు ఉదయమే రిజర్వేషన్ వచ్చేస్తనే భావన మాలో లేదు, ఎల్లుండి రాజ్యాధికారం వస్తుందనే భావన అసలే లేదు. మేమేమంటా ఉన్నామంటే ఒక 20 సంవత్సరాల ప్రణాళికాయుతమైనటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో యువకులనే మేము తీసుకుంటా ఉన్నాం. ఆ యువకులు 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నటువంటి యువకులే. ఇంకొక 20 సంవత్సరాల పాటు మేము కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జాతి కోసం తిరగడానికి, పాదయాత్రలు చేయడానికి, బస్సు యాత్రలు చేయడానికి, ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి, చదవడానికి, రాయడానికి మేము కదిలినాం. గిరిజన శక్తి ఆ భావనతో ఒక లాంగ్ టర్మ్ మూవ్మెంట్ తీసుకొని పోతా ఉన్నది. ఆ క్రమంలోనే మెల్లమెల్లగా చిన్నగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటా అడుగడుగు వెళ్తా ఉన్నాం. ఎక్కడన్నా చేయి జాపితే ఏ రాజకీయ పార్టీ ఏ బదనాం చేసి సంఘం పైన ఏదైనా బదనాం చేస్తుందేమో అన్నటువంటి భావనలో కాస్త స్లోగా మా ఇంటలెక్చువల్ గ్రూప్ సపోర్ట్ తీసుకొని మెల్లగా మాత్రమే మేము వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు తండాలంటే మామూలుగా 500 లేదా 250 ఇట్లా ఇంత మటుకే ఉంటుంది. 1000 అంటే మామూలుగా, 1500 అంటే మామూలుగా. మరి ఒకప్పుడు తండకు ఒక స్కూల్ ఉండేది, ప్రైమరీ స్కూల్. ఇప్పుడు కాలక్రమేపీ 2-3 తండాలకు కూడా స్కూల్ లేకుండా పోయింది. దాదాపు కూడా వేరే ప్రాంతంకి వెళ్ళి నడుచుకోవటం, బండి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. మరి ఈ అంశం అసలు చదివే లేనటువంటి అంశంలో మనం ఎలా ముందుకెళ్ళగలుగుతాం? తండా డెవలప్మెంట్ బోర్డు అని ఒకటి కర్ణాటకలో ఉందండి. ఆ తండా డెవలప్మెంట్ బోర్డు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ తండాలో డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ, మన ఏదైతే ఆ పంచాయతీ కింద ఉన్నటువంటి స్కూల్ కానీ, హెల్త్ సెంటర్ కానీ, ఆ తండాలో ఏదైనా ఇబ్బంది అయితే అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ఒక వ్యవస్థ నిర్మించారు. సో అటువంటి తండా డెవలప్మెంట్ బోర్డు కనుక వస్తే, తండా గూడెం 2 ఆ డెవలప్మెంట్ బోర్డు కనుక ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తీసుకొస్తే దాని కింద ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అక్కడ కల్పిస్తే అది డెవలప్ అవుతుంది. నామమాత్రంగా ఏదో గవర్నమెంట్ స్కూల్ నడుస్తున్నాయంటే నడుస్తున్నాయి, పోతున్నామంటే పోతున్నామని ఉంటే మాత్రం నడవదు. రెండవది, ఏదైతే రెసిడెన్షియల్ విద్య అనేటువంటి గవర్నమెంట్ పెట్టిందో అది KG to PG దాకా ఉన్నది. సో ఆ విద్యనే బలోపేతం చేయాలి. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో మెర్జ్ చేసి ఆ రెసిడెన్షియల్ విద్యను తండా స్థాయిలో, గూడెం స్థాయిలో తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పకడ్బందీగా ఒక నిర్బంధ విద్యను అందించగలిగితే ఆ సమాజంలో మార్పు వస్తుంది. ఆ సమాజంలో మార్పు రావాలంటే రెసిడెన్షియల్ నిర్బంధ విద్య అనేది రావాల్సిన అవసరం ఉన్నది. అటువంటి చర్యలు లేదంటే తండా డెవలప్మెంట్ బోర్డు, గూడెం డెవలప్మెంట్ బోర్డులను తీసుకొస్తే ఆ సమాజం మారుతుందనే భావన మాలో. అయితే ప్రభుత్వము గిరిజన తండాలను గ్రామ పంచాయతీలో చేసింది. మరి దీనివల్ల ఏమన్నా లాభం చేకూరిందా? పంచాయతీలను చేయాలనేది ఒక 20 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం. 97 నుంచి 2017 వరకు 18 వరకు పెద్ద ఎత్తున పోరాటం చేశారు గిరిజన సమాజంలో ఉన్నటువంటి అనేక సంఘాలు. పోరాటం చేస్తే వచ్చినటువంటి పంచాయతీలు. కానీ పంచాయతీలు ఇచ్చారు, కానీ పంచాయతీకి ఏజెన్సీ నిధులు ఇవ్వలేదు, రెవెన్యూ నిధులు ఇవ్వలేదు. ఆ రెవెన్యూ నిధులు ఇవ్వాలనేటువంటిది గిరిజన శక్తి డిమాండ్. తండాలు ఉత్తగా గ్రామ పంచాయతీ చేస్తే ఏం మారలేదు, ఏం మార్పు లేదు. పంచాయతీ అనే బోర్డు మారుతుంది, కొత్త సర్పంచ్ వచ్చారు, ఆ సర్పంచ్ కూడా 4 తన్నుకొని కొట్టుకొని వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి ఇవాళ సర్పంచ్లు అనేవి, పంచాయతీలు అయినాక కొట్లాటలు కూడా అవుతున్నాయి. కానీ పంచాయతీ రావాలి, నిధులు రావాలనేటువంటి డిమాండ్తో మొదటి నుంచి సంఘాలన్నీ మాట్లాడినాయి. వాటికి రెవెన్యూ నిధులు ఇంకా కేటాయించలేదు. ఖచ్చితంగా కేటాయించాలని గిరిజన శక్తి డిమాండ్ చేస్తూ ఉన్నది. ఓకే, అది మేజర్ క్వశ్చన్. రిజర్వేషన్ వల్ల, రిజర్వేషన్ అంటే ఒక టీచర్ పోస్టులలో ఏదో ఒక పోస్ట్, గవర్నమెంట్ పోస్టులలో లబ్ధి చెందటం, ఇంకేదో ఒక ప్రాంతంలో లబ్ధి చెందరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్సే కట్టట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టట్లేదు, గవర్నమెంట్ పోస్టులు పెరగట్లేదు. మరి రిజర్వేషన్ వల్ల ఇలాంటి పోస్టులు లేకపోతే లబ్ధి ఎలాగుంటే మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ కన్నా అవుతుంది. మరి ఈ రిజర్వేషన్ వల్ల చదువుకున్న వాళ్ళు కూడా, మీరన్నారు ప్రభుత్వం పోస్టులు వేస్తలే అన్నారు కదా, మరి ఈ తరుణంలో చదువుకున్న వారికి ఏ విధంగా మేల్కొలే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా SC ST BC సంఘాలు అనేది ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ రావాలనేటువంటి భావన ఉన్నది. ప్రైవేట్ రంగంలో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారి PA ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ గారి PA కాడ రిజర్వేషన్ లేదే.
ఇవాళ అనేకమైన సెక్టార్ కంపెనీలు ఉన్నాయి, అనేకమైన పరిశ్రమక రంగాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడ రిజర్వేషన్ లేదు, ఏ ఉద్యోగం తీసుకోవడంలో రిజర్వేషన్ లేదు. ఇవాళ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, ఏ కాలేజీలలో ఇవాళ రిజర్వేషన్ సిస్టమ్ పాటిస్తలేరు. అంటే ప్రైవేట్ రంగాన్ని యూనివర్సిటీలు కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంటున్నారు. అంటే ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్ అనేది వైఫల్యం అయిపోతుంది. కాబట్టి ఇలా ఏమంటామంటే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అసమానతలు ఉన్నటువంటి సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఒక కట్టెగా ముందుకు పోవడానికి నిలబడుతుంది రిజర్వేషన్ అనేటువంటి భావన ఈ సమాజంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే ముందున్నటువంటి సమాజం వెనుకున్నటువంటి సమాజాన్ని కలుపుకుపోయే దిశగా పయనించాలనేటువంటి భావన గిరిజన శక్తిలో ఉంది. ఈ సమాజం అన్ని అణగారిన వర్గాల్లో కూడా ఉన్నది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రైవేట్ రంగము ఎంతసేపు ఉన్న రిజర్వేషన్ గురించి కాకుండా మన వాళ్ళు వెనుకబడిన తరగతుల వాళ్ళు మరి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసే అవకాశం అటువైపు ఏమైనా ముందుకెళ్తుంటారు? ఏర్పాటు చేయాలి. ఏదైతే నిధులు ఇప్పుడు చాలా డిక్కీ అనే ఒక సంస్థ ఉంది దళిత ఇండస్ట్రీస్ సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని కార్పొరేషన్స్ కల్పిస్తా ఉన్నది. ఆ కార్పొరేషన్ క్రమంలో వెహికల్స్ కానివ్వండి, అదేవిధంగా పరిశ్రమలు కానివ్వండి ఇవ్వాలనే భావన గవర్నమెంట్లో ఉంది. ఇంకా అది పెద్ద ఎత్తున కొంత నిధులు కేటాయించి, ఇప్పుడు మొన్న కేటాయించిన బడ్జెట్లో పెద్దగా ఏం లేదు కార్పొరేషన్లకు ఇండస్ట్రీస్కి సంబంధించి. సో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ గిరిజన దళిత అణగారిన వర్గాల సమాజంలో బడుగు బలహీన వర్గాల్లో ఇండస్ట్రీస్ పైన ఆధారపడే సమాజం కావాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటిది, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు మనం కూడా. కాబట్టి ప్రతిదీ గవర్నమెంట్ రంగంలోనే కాకుండా ఈ రంగంలో కూడా పయనించాలి. ఏదైతే మొదటి జనరేషన్ గా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం నుంచి మొదటి జనరేషన్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ కొడుకులందరూ ఇవే ఆలోచించాలి. ఇటు దిశగా పయనం చేస్తే ఇంకొక జనరేషన్ వచ్చేటువంటి జనరేషన్ ఏదైతే కింది స్థాయి నుంచి వస్తా ఉన్నారో వాళ్ళు కొంత ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. ఈ సెటిల్ అయినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు ఈ బిజినెస్ రంగంలో పోతే ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తారు. ఈ రకంగా ఈ సమాజం పయనిస్తే బాగుంటుందని గిరిజన శక్తి భావిస్తాం. కూడు గూడు గుడ్డ, దాంతోపాటు వైద్యం విద్య, ఎంతసేపు వీటి చుట్టే తిరుగుతున్న మన ప్రణాళిక రాజకీయంగా ఎన్నాళ్ళు పడవచ్చు? అంటే 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అణగారిన వర్గాల పరిస్థితి అది. నేనేమంటా ఉన్నా అంటే ఇవాళ ఈ సమాజాన్ని కూడు గూడు గుడ్డ అందలేదు అంటే అది పాలకులు ప్రభుత్వాలు చేసినటువంటి వివక్షత, చూపినటువంటి వివక్షత. ఇలా అభివృద్ధి దేశం భారతదేశం ఇప్పటికీ చదువుతా ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమే అంటారు తప్ప చెందిన దేశం అని ఎవరు అంటలేరు. మేమేమంటా ఉన్నామంటే ఇవాళ ఈ సమాజంలో ఈ పరిస్థితి ఉన్నదంటే ఇంకా ప్రభుత్వాలు పాలకులే ఈ కుట్రలకు ఏదైతే ఈ సమాజం డెవలప్ కాకుండా ఉండడానికి కారకులని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మార్పు వాళ్ళలో రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కింది సమాజంలో చైతన్యం చేయడంలో కొంత సమాజంలో ఉన్నటువంటి మేధావుల యొక్క వైఫల్యం కూడా కనిపిస్తుంది. ఆ సమాజాన్ని చైతన్యం చేసుకుని ఇవాళ ఏ ఉద్యోగి అయినా ఉద్యోగం వస్తే తను, తన కుటుంబము, తన భార్య, తన పిల్లలు, తన వాళ్ళు అనేటువంటి భావనలో వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఇవాళ సమాజం గురించి ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? ఇవాళ పైసలు అని తిరుగుతూ ఉన్నారు. తన బిల్డింగ్లో ల్యాండ్లో కొనుక్కోవడం ఇదే. అంటే మనిషి చనిపోయేటప్పుడు ఏది తీసుకపోరు కదా. అంటే తన సమాజం కోసమే కొంత చేయాలనేటువంటి భావన ఆ రోజు అంబేద్కర్ గారు చాలా ఏడ్చుకుంటూ చెప్పారు. ఈ ఉద్యోగులను నమ్ముకున్న నేను ఈ రిజర్వేషన్ రాగానే ఏదో బాగుపడతారని భావించినా కానీ ఇవాళ వాళ్ళ కడుపులు వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు తప్ప కనీసం తను వచ్చినటువంటి గ్రామాన్ని కూడా పోయి అక్కడ స్కూల్ కానీ బడి కానీ అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ ఉందా కనీసం అని కూడా చూసే పరిస్థితి లేదని చాలా ఆవేదన పడ్డాడు. ఆ సమాజం ఇప్పటికీ ఉన్నది, ఇప్పటికీ ఆ ఉద్యోగులు ఆ భావన ఉండదు, మారాల్సిన అవసరం ఉన్నదని గిరిజన శక్తి భావిస్తా ఉంది. మా టీవీ తరఫున మీ గిరిజన శక్తి మీ యొక్క ఎవరైతే ఉన్నారో వారికి ఏం చెప్తారు? గిరిజన శక్తి సిద్ధాంత ప్రాతిపదికన నడుస్తున్నటువంటి సంఘం. గిరిజన శక్తి గిరిజన సమాజంలోని యువకులను ముఖ్యంగా 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువకులను కూడగట్టి ఈ సమాజంలో అన్ని వర్గాల సమస్యలపైన మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజన సమాజంలో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి గిరిజన సమాజంలోతో పాటు ఇతర సమాజానికి సంబంధించినటువంటి అణగారిన వర్గాల సంబంధించి హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి సంఘం ఇది. ఈ సంఘం న్యాయబద్ధంగా ప్రజలకు సమాజంలో అణగారిన వర్గాలు రావాల్సిన హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నది. ఈ సంఘం చేస్తున్న పోరాటంలో మీరు భాగం కావాలని, మాకు అండగా నిలబడాలని, ముఖ్యంగా ఈరోజు V3 న్యూస్ మాకేదైతే అండగా నిలబడ్డదో ఇది సమాజానికి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా నిల్చున్నది. ఈ V3ని అందరూ చూడాలి, గిరిజన శక్తిని అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మీ ఆలోచనలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇదండి మరి గిరిజన శక్తి వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు చెప్పుకున్నట్టు విషయాలు. మరి నిజంగా కూడా కూడు గుడ్డ చోటు తిరుగుతున్నట్టు ఈ సమాజం. మరి ఓట్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందో వారి మాటల్లో తెలుసుకుందాం. అందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోండి, నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేయండి. అంతవరకు చూసినట్టు విత్ న్యూస్, మీ సురేష్ దండు.